దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించి ఈ విధంగా వాక్యాన్ని పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవదేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించునుగాక. నేను ఎంతో సంతోషిస్తున్నాను. అనేక మంది చక్కగా ఈ వాక్యాన్ని విని బలపరచబడుతున్నారని అనేక మంది ఫోన్లు చేస్తున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు. ఇంకా మీరు బలపరచబడిన ఆశతో కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. రండి దేవుని యొక్క వాక్యం నిందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, దేవుడు ఈరోజు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, నీకు విడుదల కలుగును. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నీకు విడుదల కలుగును. పరిశుద్ధ గ్రంథము నుంచి లోకాసు వార్త 13వ అధ్యాయం 12వ వచ్చిన మాట చూడండి. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలు గమనించండి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీతో దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసండి? మీరు విడుదల పొందుకోబోతున్నారు. ఈ రోజున చాలామంది ప్రయాసపడుతున్నారు కానీ విడుదల కలగట్లేదు. రకరకాలటువంటి ఉచ్చుల్లో, రకరకాలటువంటి అనేకమైన సమస్యలు చాలామంది చిక్కబడిపోయి ఉన్నారు, చిక్కుల్లో ఉన్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఏ విషయంలో విడుదల కలగక నువ్వు దుఃఖ సంద్రంలో ఉన్నావో, ఏ విషయంలో విడుదల కలగక, జయము కలగక నువ్వు కృంగిపోతున్నావో, దేవుడు చెప్తున్నాడు, నేను నీకు విడుదల కలగజేయబోతున్నా. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలు గమనించండి. నీకు విడుదల కలుగును. దేని నుండి మనకి దేవుడు విడుదల కలగజేయబోతున్నాడు? ఎలాంటి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపించబోతున్నాడు? ఎవరికి దేవుడు విడుదల కలగజేయాలనుకుంటున్నాడు? ఏ విషయంలో దేవుడు మనకి విడుదల కలగజేయాలనుకుంటున్నాడో ఒక 2-3 మాటలు చెప్తాను. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. హల్లెలూయా. దేవుని బిడ్డ గమనించండి. ఈరోజు దేవుడు దేని నుంచి మనం విడిపించాలనుకుంటాడు తెలుసా? దేనిలోంచి మనకి విడుదల కలగజేయాలనుకుంటున్నా తెలుసా? ఒకటి పరిశుద్ధ గ్రంథంలో చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో మాట తెలుసా? నిందల్లో ఉన్న నిన్ను నిందల నుంచి దేవుడు విడుదల కలగజేయబోతున్నాడు. ఈ రోజున ఏ కుటుంబాలకైనా నిందలు, అవమానాలు నుంచి బయటికి రావట్లేదు. ఏ పని చేసినా నిందలు వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళినా నిందలు వస్తున్నాయి, ఎవరితో మాట్లాడినా ఏదో ఒక నింద, అవమానం. అందుకే దేవుడు చెప్తున్నాడు, నిందలలో కృంగిపోయేవా, అవమానాలతో కృంగిపోతున్నావా? దేవుడు అంటున్నాడు, నీకు విడుదల కలగజేయబోతున్నా. దేని నుంచి నీకు విడుదల కలగబోతుంది తెలుసా? ఏ నిందలతో నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఏ నిందల చేత నువ్వు బలహీనం అయిపోతున్నావో, ఏ నిందల చేత నీవు అనేక మందికి ప్రేమకు దూరం అయిపోతున్నావో, ఆ నిందల నుంచి నేను ఈ రోజు నుంచి విడుదల కలగజేయబోతున్నా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏ నిందైనా సరే, ఎవరి చేత నువ్వు నిందించబడుతున్నా, ఆ నిందల నుంచి దేవునికి విడుదల కలగజేయబోతున్నాడు. రెండవది, దేనిలోంచి దేవుడు మనకి విడుదల కలగజేయబోతున్నా తెలుసా? నేను విడుదల కలగజేస్తాను అంటున్నాడు కదా, నీకు విడుదల కలుగునంటున్నాడు కదా. రెండవది, దేనిలోంచి విడుదల అంటే అదే అపోస్తలుడైన పౌలు రాసిన 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం మాట్లాడే, ఇబ్బందుల్లో నుంచి దేవునికి విడుదల కలగజేయబోతున్నాడు. ఇబ్బందులు అండి, ఎన్ని ఇబ్బందులు. ఈ రోజున వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఎవరికి చెప్పుకోలేని ఇబ్బందులు. ఒకవేళ ఈ సమస్య చెప్పుకుంటే మన చిన్న చూపు చూస్తారేమో, ఒకవేళ మనకి విలువెవరేమో, అనేక మంది అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఏ ఇబ్బందుల చేత నువ్వు సతమతం అయిపోతున్నావో, ఇబ్బందుల నుంచి దేవుడు నిన్ను విడిపించునగాక, విడుదల కలగజేయునగాక. ఇబ్బంది అండి. పిల్లలు సరిగ్గా ఫీజులు కట్టలేక ఇబ్బంది, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేక ఇబ్బంది, వివాహమైన గర్భఫలం లేక ఇబ్బంది, పిల్లలకి మంచి చెడు స్నేహాలు చేస్తుంటే ఇబ్బంది, రోగమని ఇబ్బంది, అప్పులని ఇబ్బంది. ఏ ఇబ్బందులు ఉన్న దేవుడు చెప్తున్నాడు, నేను నీకు విడుదల కలగజేయబోతున్నా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ 2 ఇబ్బందుల నుంచి మనకు విడుదల కలగజేయబోతున్నా. 3వ మాట చెప్తాను, ఆఖరికి చెప్తున్నాను. 3వది, దేని నుంచి మనకి దేవుడు విడుదల కలగజేయబోతుంది తెలుసా? అదే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. దేవుని బిడ్డలు గమనించండి. 12వ అధ్యాయం 10వ వచనం మాట తెలుసా? ఉపద్రవంలోంచి దేవునికి విడుదల కలగజేయబోతున్నాడు. ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఆటుపోట్లు, ఏ ఉపద్రవం వచ్చినా దాని నుంచి దేవునికి విడుదల కలగజేయబోతుంది. ఏ ఉపద్రవం నీ మీద పడిపోయిందో, ఉపద్రవాలు నిన్ను కృంగజేస్తున్నాయో, ఉపద్రవాల నుంచి బయటికి రాలేకపోతున్నావా, కష్ట నష్టాల నుంచి బయటకు రాలేకపోతున్నావా, ప్రమాదాల నుంచి బయటకు రాలేకపోతున్నావా? దేవునికి మాటిస్తున్నాడు, ఉపద్రవంలోంచి నేను నీకు విడుదల కలగజేస్తా. ధైర్యంగా ఉండండి. దేనిని చూసి భయపడమకండి. విడుదల కలగజేసే యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. విడిపించేవాడికి మనం విడిపించే యేసయ్య మనకి రక్షకుడిగా ఉన్నాడు. విడిపించేవాడు ఆయన మనకి కాపరిగా ఉన్నాడు. భయపడమాకు. దేవుడు నీకు విడుదల కలగజేయునుగాక. ఒకటి,
నిందల నుంచి విడుదల కలగజేయబోతున్నాడు. 2 ఇబ్బందుల నుంచి విడుదల కలగజేయబోతున్నాడు. 3 ఉపద్రవం నుంచి విడుదల కలగబోతుంది. దేవుని స్తుతించు, దేవుని గణపరచు. దేవుని బహుగా దీవించునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ స్తోత్రం. విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్కరికి ఫలింపజేసి మా బిడ్డలందరికీ విడుదల కలగజేసి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.